शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवृद्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనకి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా కూడా మహాశివరాత్రి నాడు కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ శివమహాపురాణం లింగపురాణ ఆధారంగా మన్మథ దహనం తోటి ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఆరంభమవుతాయి. అయితే ఈ మన్మథ దహనం అనేది కామదహనం అంటారు. అది రేపటి రోజు అంటే మనకి 12వ తారీఖు నాడు మన్మథ దహనం చేసిన తర్వాత ఈ 12, 13, 14 3 రోజుల పాటు స్వామివారికి త్రిరాత్రోత్సవాలతో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వామివారులను హరిహరులు ఇద్దరిని కూడా డోలోత్సవ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఆవెల్లుండి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఆ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి 16వ తారీఖు మొట్టమొదటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర బంధనము, దీక్షా స్వీకరణ, అలాగే యాగశాల ప్రవేశము, పరివార దేవతలు అనుబంధ దేవాలయాల్లో అభిషేకములు మరియు అర్చనలు మొదలైనటువంటి కార్యక్రమాలు, శివమహాపురాణము లింగపురాణము పారాయణము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజున జరుగుతాయి. తెల్లవారి మనకు స్వామివారి యాగశాల హోమ అనంతరము ధ్వజ చూర్ణికాండ ధ్వజ కళ్యాణోత్సవం చేసి ఆ తర్వాత ఎదుర్కోల కార్యక్రమము 17వ తారీఖున స్వామివారి శివ కళ్యాణ మహోత్సవము ప్రత్యేకంగా విశేషంగా జరుగుతుంది. అలాగే 18వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఉదయము స్వామివారి పరివార దేవతలు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము ప్రతినిత్యం ఈ 5 రోజుల పాటు కూడా స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది. దానిలో భాగంగా 18వ తారీఖు నాడు స్వామివారికి కళ్యాణ మండపంలో సరస్య కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖు నాడు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. హరిహరుల ఇరువులను కూడా ఇది హరిహర క్షేత్రం కాబట్టి ఆ రథాంగ బలి ఆ రథాంగ హోమం నిర్వహించి పూర్ణాహుతి అనంతరము ఆ రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే చివరి రోజైనటువంటి 20వ తారీఖు నాడు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయము హోమ అనంతరము పూర్ణాహుతి కార్యక్రమము, అలాగే సాయంకాలం వేళ ఏకాదశ ఆవరణములు ఏకాంత సేవతో అట్టి కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి విశేషంగా జరిగేటువంటి ఈ ముందు 3 రోజులు ఉత్సవాలు త్రిరాత్రోత్సవాలు 16వ తారీఖు నుండి 5 రోజుల పాటు శివ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఆలయంలో ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. మనకి దేవాలయ స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించే విషయంలో 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు స్వామివారికి ఆలయంలో అభిషేకములు అన్నపూజలు మొదలైనటువంటి ఆర్జిత సేవలు కూడా కళ్యాణ ఉత్సవాలు కూడా నిలిపివేయడం జరుగుతుంది. స్వస్తి.